డియర్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్, ఏదో వార్ అవుతుంది, నిజమే, అబద్ధం కాదు. ఇంటి దగ్గర ఉల్లిపాయలు అమ్ముకునేవాడు కూడా, ఏంటి మేడం వార్ జరుగుతుంది అని ఉల్లిపాయల రేటు పెంచడం. సరే, ప్రతిదీ రేటు పెంచడం. కర్రీ పాయింట్ ఒకటి కర్రీస్ రేట్ పెంచడం ఏంటంటే, మరి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, ఇలా స్వీటు, హాటు, ఏది కొనాలన్నా గ్యాస్ రేట్ పెరిగిపోయింది. ఆ విధంగా మరి అనివార్య కారణాల వల్ల మీకు మేము ఇదిగో ఇలా అందించలేము పొదుపుగా తక్కువ రేటుకి అనేసి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా అన్ని రేట్లు పెరిగాయి. సరే, అన్నీ ప్రతిదీ రేటు పెరిగింది. సరే, ఇప్పుడు కోర్టులో కేసులు కొన్ని ఉన్నాయి, భూమి కేసులు. నాకు డౌట్ ఏంటంటే, ఆ భూమి కేసుల్లో మనకి రావాల్సిన డబ్బు, పొలము, ఆస్తి అండ్ చెక్ బౌన్స్ కేసులో రావాల్సిన అమౌంట్ అదంతా వస్తే బాగుంటుంది. లేదా వార్ పేరు చెప్పి అక్కడ కూడా స్టాంప్ డ్యూటీ పెంచి స్టాంప్ డ్యూటీలు అన్నీ ఇంప్రూవ్ చేసి, ఇదివరకు 10,000 ఉన్న స్టాంప్ డ్యూటీ ఇప్పుడు 15, 12, 20 వాళ్ళకి ఎలా అనువుగా ఉంటే, ఎలా వీలుగా ఉంటే అలా పెంచేసి ఏం చేస్తారో ఏమిటో అని భయంగా. ఈ విషయానికి ఒక దుబాయ్ షేక్, ఒక తెలివైన దుబాయ్ షేక్, ఆయన పేరేంటో, ఆయన దుబాయ్ షేక్ ప్లస్ రాజకుమారుడు కూడా, బాగా ఇంటెలిజెంట్. ఆయన ఒక విషయం చెప్పాడు, వార్ జరుగుతున్నప్పుడు, జరిగేశాక, జరగకముందు ఎప్పుడూ కూడా ఆ వార్కి కారణమైన వాళ్ళు బాగానే ఉంటారట, ఎకనామిక్గా కూడా అండ్ అన్ని రకాలుగా. వార్కి ఎఫెక్ట్ ఏం కారణం. ఇది ఆయన ఒక కార్ల్ మార్క్స్, ఒక యాడమ్ స్మిత్ లాగా చెప్పాడు, విశదీకరించి. ద పీపుల్ హూ వేజ్ ఏ వార్, వేజర్స్ and the people who are waged, they all are aware of all the things, whereas the small people, they talk about politics, they talk about the price hike, they talk about the fuel, petrol, cylinder, gas, diesel, everything. They talk about the transport charges, they talk about all the things. They talk about the breakfast charges. They talk about many things which will be affected. But it is these people who are affected, not the big powers who are the reason for the war, who waged the war, and countries which lost powerful people, powerful institutions. They remain still powerful because they are well prepared mentally, economically, financially.